Good evening, one and all. Once again, welcome back to our YouTube channel for zoology classes. జువాలజీలో ఇన్వర్టిబ్రేట్ ఫైలాస్ యొక్క సెషన్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాము ఈ రోజు నుండి. ఈరోజు క్లాస్లో మెయిన్గా మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చూసుకుంటే ఇన్వర్టిబ్రేట్ ఫైలం ప్రోటోజోవా గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ ప్రోటోజోవా అనే క్లాస్ మీరు ఈ ఒక్క క్లాస్ అటెండ్ అయ్యారనుకోండి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఎంసెట్ అండ్ నీట్ వాళ్ళకి, అండ్ అదేవిధంగా డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి, పిహెచ్డి ఎంట్రన్స్ రాసే వాళ్ళకి, అండ్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ క్లాసెస్ అనేవి తప్పకుండా యూస్ అవుతాయి. సో మిస్ అవ్వకుండా టోటల్ క్లాస్ అయ్యే వరకు వినండి. మీకు టోటల్గా ప్రోటోజోన్స్ గురించి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అయితే చలో ఈరోజు టాపిక్ అనేది స్టార్ట్ చేసుకుందాము. అయితే ఈరోజు టాపిక్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాము అని అంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్రోటోజోన్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది డిస్కస్ చేసుకుంటాము. అండ్ అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోవా ఇన్వర్టిబ్రేట్ ఫైలం ప్రోటోజోవా యొక్క క్లాసిఫికేషన్ అప్ టు క్లాస్ లెవెల్ వరకు డిస్కస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోటోజోన్స్లో లోకోమోషన్ ఏ విధంగా జరుగుతుంది, న్యూట్రిషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా. అదేవిధంగా ప్రోటోజోవన్ డిసీజెస్ ఇన్ మ్యాన్, అంటే ప్రోటోజోవన్స్ ఇన్వర్టిబ్రేట్ ఫైలమ్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యూమన్ బీయింగ్స్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది వాటి డిసీజెస్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. మెయిన్గా ఇక్కడ డిసీజెస్ వచ్చేసి అమీబియాసిస్, మలేరియా, ట్రైపానోసోమియాసిస్, ఇలా డిఫరెంట్ ప్రోటోజోన్ డిసీజెస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ మనం ఫైలం ప్రోటోజోవన్లో ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. అసలు ఈ ప్రోటోజోన్స్ అంటే ఏంటి, ఇవి ఎప్పుడు ఎవాల్వ్ అయ్యాయి, అండ్ ఈ ప్రోటోజోన్స్ని ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారు, ఎవరు అబ్జర్వ్ చేశారు, వాటి గురించి అంతా డిస్కస్ చేద్దాము. ఇంట్రడక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫైలం ప్రోటోజోవా. సో జనరల్గా హియర్ ప్రోటోజోన్స్ ఆర్ ద మోస్ట్ ప్రిమిటివ్, చాలా పురాతనమైనవి, మోస్ట్ ప్రిమిటివ్. దే ఆర్ ద ఎక్వాటిక్ ఆర్గానిక్ ఫార్మ్స్ అనమాట. ఇవి ఎక్వాటిక్ అంటే ఏంటి, దే విల్ బీ లివింగ్ ఇన్ వాటర్లో ఇన్హాబిటేట్ అయ్యే వాటిని ఎక్వాటిక్ ఫార్మ్స్ అంటాం. సో హియర్ ప్రోటోజోన్స్ ఆర్ ద మోస్ట్ ప్రిమిటివ్, ఎక్వాటిక్, మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్. దే కెన్ బి సీన్ ఓన్లీ అండర్ ద మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మాత్రమే ఈ ఆర్గానిజమ్స్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతాము అండ్ ఐడెంటిఫై చేయగలుగుతాం. So here protozoans are the organisms. They are the most primitive, aquatic and microscopic organisms. They are placed under the phylum Protozoa. Protozoans animals ఏవైతే ఉంటాయో వాటిని ప్రోటోజోవా ఫైలం కింద ఇంక్లూడ్ చేశారు. యాక్చువల్లీ ఇవి ప్రోటోజోన్స్ వచ్చేసి జనరల్గా మనకు ఆర్హెచ్ విట్టేకర్ క్లాసిఫికేషన్ తీసుకుంటే, ఆర్హెచ్ విట్టేకర్ 5 కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ చూసుకుంటే, ఆర్హెచ్ విట్టేకర్ అనే ఒక సైంటిస్ట్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది ప్రపోజ్ చేశారు. అందులో ద ఫస్ట్ కింగ్డమ్, వాట్ ఈస్ ద ఫస్ట్ కింగ్డమ్? ఇట్ ఈస్ ద మునీరా. సెకండ్ కింగ్డమ్ ఈస్ ద ప్రొటిస్టా. థర్డ్ కింగ్డమ్ ఈస్ ద ఫంగి. ఫోర్త్ కింగ్డమ్ ఈస్ ప్లాంటే అండ్ ఫిఫ్త్ కింగ్డమ్ ఈస్ యానిమేలియా. ఇలా 5 కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది ఆర్హెచ్ విట్టేకర్ గారు ప్రపోజ్ చేశారు. సో ఈ ఫైలం ప్రోటోజోన్స్ ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ ఎలా కన్సిడర్ చేశారు అని అంటే, ద ఫైలం ప్రోటోజోన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద సబ్ కింగ్డమ్ ఆఫ్ కింగ్డమ్ ప్రొటిస్టా. సెకండ్ కింగ్డమ్ ప్రొటిస్టా ఉంది కదా, ఆ ప్రొటిస్టా కింద సబ్ కింగ్డమ్ లాగా ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ ఈ ఫైలం ప్రోటోజోన్స్ని సబ్ కింగ్డమ్ లాగా ఇంక్లూడ్ చేశారు. తర్వాత వీటిని సపరేట్ ఫైలంగా కన్సిడర్ చేసేసారు అనమాట. యాక్చువల్ అయితే ఫస్ట్ వీటిని ఫైలం ప్రోటోజోవా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద సబ్ కింగ్డమ్ ఆఫ్ కింగ్డమ్ ప్రొటిస్టా, రైట్. సో అకార్డింగ్ టు ద ఫాసిల్స్ రికార్డ్ ప్రకారం చూసుకుంటే ప్రోటోజోన్స్ అనేవి అసలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, వాటి లైఫ్ అని చూసుకుంటే, దే ఆర్ ఎరైజ్డ్ ఆర్ ఎవాల్వ్డ్ ఇన్ ప్రీకాంబ్రియం పీరియడ్లో లేదా ప్రీకాంబ్రియం ఎరాలో ఈ ఫాసిల్స్ రికార్డ్ ప్రకారం చూసుకుంటే ఈ ప్రోటోజోన్స్ అనేవి ఫస్ట్ ప్రీకాంబ్రియం పీరియడ్లోనే వాటి యొక్క లైఫ్ అనేది స్టార్ట్ అయిందని చెప్తున్నారు.
సో వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ప్రోటోజోన్స్? ప్రోటోజోవన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం మనం? వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ప్రోటోజోవా? ఇట్ ఈస్ ప్రోటోజూలాజీ. ప్రోటోజూలాజీ ఈస్ ద స్టడీ ఆఫ్ ప్రోటోజోన్స్. అయితే ఫస్ట్ మరి ఈ ప్రోటోజోవన్స్ అని యానిమల్స్కి అసలు ప్రోటోజోవా అనే పేరు లేదు. ఫస్ట్ ఏంటి అని అంటే ఆంటన్ వాన్ లీవెన్హూక్ ఒక సైంటిస్ట్, ఆంటన్ వాన్ లీవెన్హూక్ అనే ఒక సైంటిస్ట్, హీ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఆర్ డిస్కవర్డ్ ప్రోటోజోవన్స్ అండర్ ద మైక్రోస్కోప్ కింద పెట్టి ఫస్ట్ వాటిని ఐడెంటిఫై చేసింది ఎవరు, డిస్కవర్ చేసింది ఎవరు ప్రోటోజోవన్స్ని అని అంటే ఆంటన్ వాన్ లీవెన్హూక్. కానీ అతనికి ప్రోటోజోవా అనే పేరు అతను ఇవ్వలేదు. జస్ట్ అతను ఏంటంటే ఒక రకమైన ఆర్గానిజమ్స్ నేను కనుక్కున్నాను మైక్రోస్కోప్ కింద పెట్టి అని చెప్పి ఫస్ట్ అతను అంటాడు. Anton von Leeuwenhoek first observed or discovered protozoans under the microscope and he named them as animalcules అని నేమ్ ఇచ్చాడు. ఫస్ట్ అతను ప్రోటోజోవా అనే పేరు ఇవ్వలేదు, యానిమల్క్యూల్స్ అనే ఒక నేమ్ ఇచ్చారనమాట. అయితే మరి అతను ఫస్ట్ అబ్జర్వ్ చేసిన ప్రోటోజోవా ఏంటి అని అంటే ఇట్ వాస్ ద వర్టిసెల్లా అనే ప్రోటోజోవాని ఫస్ట్ ఐడెంటిఫై చేశాడనమాట. ఫస్ట్ ప్రోటోజోవా డిస్కవర్డ్ బై ఆంటన్ వాన్ లీవెన్హూక్ వాస్ వర్టిసెల్లా అనే ఒక ఆర్గానిజంని, ప్రోటోజోన్కి సంబంధించిన ఒక ఆర్గానిజంని ఫైండ్ అవుట్ చేశారనమాట. ద ఫస్ట్ ప్రోటోజోన్ డిస్కవర్డ్ బై ఆంటన్ వాన్ లీవెన్హూక్ వాస్ వర్టిసెల్లా అండ్ హీ నేమ్డ్ ఇట్ యాజ్ యానిమల్క్యూల్స్ అని ఒక నేమ్ ఇచ్చాడు. అయితే ఇన్ ద ఇయర్ 1681, ఇక్కడ ఇయర్ అనేది ఇంపార్టెంట్ కాదు, సైంటిస్ట్ నేమ్స్ అనేది ఇంపార్టెంట్ అండ్ అతను కనుక్కున్న ప్రోటోజోవా యొక్క పేరు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఇక్కడ చూసుకుంటే ఆంటన్ వాన్ లీవెన్హూక్ అబ్జర్వ్డ్ జియార్డియా లాంబ్లియా అనే ఒక పారాసైటిక్ ప్రోటోజోవాని ఇన్ హిస్ ఓన్ స్టూల్లో అబ్జర్వ్ చేశాడనమాట. ఓన్ స్టూల్ అంటే ఏంటి? కూర్చున్న స్టూలా? లేదండి, ఇది ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో మనం ఎక్స్క్రీట్ చేసామో బయటికి ఫీసెస్, దాన్ని మనం స్టూల్ అంటాం అన్నమాట. స్టూల్ అని కూడా పిలవచ్చు దాన్ని. అయితే ఈయన ఆంటన్ వాన్ లీవెన్హూక్ అతని ఫీసెస్లోని అతను ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఎక్స్క్రీట్ చేశాడో అందులోని జియార్డియా లాంబ్లియా అనే ఒక హ్యూమన్ పారాసైటిక్ ప్రోటోజోవాన్ని అబ్జర్వ్ చేశారనమాట. ఏమేమి అబ్జర్వ్ చేశారు? వర్టిసెల్లా అనే ఒక ఒక ప్రోటోజోవాన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి జియార్డియా లాంబ్లియా అనే ఒక ప్రోటోజోవాని, ఈ రెండింటిని తను అబ్జర్వ్ చేశారనమాట. అయితే అప్పుడు వరకు యానిమల్క్యూల్స్ అనే ఒక నేమ్ తోటే వాటిని పిలుస్తున్నాము. అయితే దాని తర్వాత దీనికి అసలు ప్రోటోజోవా అనేది రియల్ నేమ్, అసలైన ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ప్రోటోజోవా అనే పేరు ఎవరిచ్చారు అని అంటే ద సైంటిస్ట్ నేమ్డ్ గోల్డ్ఫస్ ఇన్ ద ఇయర్ 1820లో. 1681లో ఆంటన్ వాన్ లీవెన్హూక్ ఫస్ట్ ఇవి అబ్జర్వ్ చేశాడు. కానీ దానికి అసలైన పేరు ఈ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్, మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, యానిమల్క్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ ప్రోటోజోవా అనే పేరు ఇచ్చింది ఎవరు అని చూసుకుంటే హీ వాజ్ ద గోల్డ్ఫస్ అనే ఒక సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త ఈ ప్రోటోజోవాని యానిమల్క్యూల్స్కి ప్రోటోజోవా అనే పేరుని ఇచ్చారనమాట. మరి ఈ టర్మ్ ప్రోటోజోవా అనేది ఎక్కడి నుండి డిరైవ్డ్ అయింది? ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. ప్రోటోస్ మీన్స్ ఫస్ట్. ప్రోటోస్ అంటే ఏంటి? ప్రిమిటివ్ అంటే ఫస్ట్ యానిమల్స్ అనమాట. జూఆన్ మీన్స్ యానిమల్స్. The term protozoa is derived from the Greek word in which protos means first and zoon means animals. Hence, protozoans are the first unicellular animals. యూనిసెల్యులర్ ఎందుకని అంటున్నాము? దే ఆర్ ద సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. టోటల్ హోల్ బాడీ అనేది ఒక సింగిల్ సెల్ తోటే ఫామ్ అవుతుంది కాబట్టి వాటిని యూనిసెల్యులార్ లేదా సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అని అంటున్నాం. మరి దీని యొక్క మార్ఫోలాజికల్ స్ట్రక్చర్ అంటే దాని యొక్క స్ట్రక్చర్ గురించి ఫస్ట్ ఎవరు డిఫైన్ చేశారు? మరి సీబోల్డ్ అనే ఒక సైంటిస్ట్ ఏమిచ్చాడు? ప్రోటోజోన్స్ యొక్క మార్ఫోలాజికల్ స్ట్రక్చర్ గురించి డిఫైన్ చేశాడనమాట.
ఫస్ట్ ప్రోటోజోన్స్ని అబ్జర్వ్ చేసింది ఎవరు? ఆంటన్ వాన్ లీవెన్హుక్. ఏంటేంటి ప్రోటోజోన్స్ అతను అబ్జర్వ్ చేసింది? అతను హోల్ స్టూల్లో ఏం అబ్జర్వ్ చేశాడు? జియార్డియా లామ్లియా అనే ఒక పారాసైటిక్ ప్రోటోజోన్స్ని అండ్ వర్టిసెల్లా అనే ప్రోటోజోన్స్ని కూడా ఐడెంటిఫై చేశాడు, అబ్జర్వ్ చేశాడు ఫస్ట్ మైక్రోస్కోప్ కింద. దాని తర్వాత వాటికి ప్రోటోజోవా అని పేరిచ్చింది ఎవరు? గోల్డ్ ఫర్స్. ప్రోటోజోన్స్ యొక్క మార్ఫలాజికల్ స్ట్రక్చర్ గురించి డిఫైన్ చేసింది ఎవరు? దాని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది, సింగిల్ సెల్ తోటి ఫామ్ అవుతుందని ఎవరు డిఫైన్ చేశారు? వాటి యొక్క స్ట్రక్చర్ గురించి మార్ఫలాజికల్గా సీబాల్ట్. అండ్ రికగ్నైజ్డ్ ప్రోటోజోన్స్ యాజ్, అంటే దాని యొక్క మార్ఫలాజికల్ స్ట్రక్చర్ స్టడీ చేసినప్పుడు అది యూనిసెల్యులర్ సింగిల్ సెల్ ఆర్గానిజం అనేది రికగ్నైజ్ చేశారనమాట. అయితే దాని తర్వాత ఈ ప్రోటోజోన్స్ని డోబెల్ అనే ఒక సైంటిస్ట్ ఎసెల్యులార్ ఆర్గానిజమ్స్ లేదా నాన్ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అని చెప్పి దానికి ఒక పేరు ఇచ్చారు. ఎసెల్యులార్ లేదా నాన్ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అని డిఫైన్ చేశారనమాట. ఎవరు? డోబెల్. మరి ఎందుకు వీటిని ఎసెల్యులార్ ఆర్గానిజమ్స్ లేదా నాన్ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటున్నారు? బికాస్ దేర్ బాడీ ఈస్ నాట్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సెల్స్. దాని యొక్క బాడీ అనేది నెంబర్ ఆఫ్ సెల్స్గా డివైడ్ అవ్వట్లేదు అండ్ వాటిలో డిఫరెన్సియేషన్ అనేది చూడట్లేము. అంటే ఇప్పుడు మనకు మల్టీ సెల్యులర్ ఆర్గానిజం తీసుకుంటే మల్టీ సెల్స్ తోటి బాడీ అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ యూ టేక్ ద మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, యాజ్ దేర్ బాడీ ఈస్ మేడప్ ఆఫ్ విత్ మెనీ సెల్స్ అండ్ ఈచ్ సెల్ పర్ఫార్మ్స్ డిఫరెంట్ ఫంక్షన్స్. దాన్ని మనం డిఫరెన్సియేషన్ ఆఫ్ సెల్ అంటాం. ఆ డిఫరెన్సియేషన్ ఆఫ్ సెల్ అనేది మనం ఇక్కడ చూడట్లేదు. ఎందుకు అంటే అది ఒక సింగిల్ సెల్యుడ్ ఆర్గానిజం కాబట్టి, రైట్. అండ్ ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ బై ద సింగిల్ సెల్. అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్, డైజెషన్, ఎక్స్క్రీషన్, అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ సింగిల్ సెల్యుడ్ ఆర్గానిజం మాత్రమే పర్ఫామ్ చేస్తుంది, సింగిల్ సెల్ తోటే పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్. మరి ఇప్పటి వరకు ఎన్ని ప్రోటోజోన్ స్పీషీస్ అనేవి ఐడెంటిఫై చేశారని చూసుకుంటే టిల్ నౌ దే ఆర్ మోర్ దెన్ 50,000 ప్రోటోజోన్ స్పీసీస్ అనేది డిఫైన్ చేశారు. మోర్ దెన్ 50,000 స్పీషీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్. ఇదంతా వచ్చేసి జనరల్ ఇంట్రడక్షన్ అండి, ప్రోటోజోన్స్ గురించి ఒక ఇంట్రడక్షన్, రైట్. సో ఇందులో చూసుకుంటే నెక్స్ట్ మనము డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి? జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైలం ప్రోటోజోవా. నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ సెక్షన్లో నేను జనరల్ క్యారెక్టరిస్టిక్స్ యొక్క ఫైలం ప్రోటోజోవా యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి కంటిన్యూ చేసుకుంటాను.